నిన్ను ఓడించే మగాడు పార్థసారథి ఇక్కడ వచ్చినాడు. సంవత్సరం కింద ఒక కష్టం వచ్చింది. పత్తి రైతులందరూ కూడా పత్తి వేయాలని చెప్పి విత్తనాలు కొన్నారు ఒక కంపెనీకి సంబంధించి ఎరువుల షాపుల్లో. దాన్ని తీసుకొని వచ్చి నాటంగానే సగం విత్తనాలు కూడా మొలవలే. నిజమా కాదా? ఆ మొలకుండా పెట్టుబడి అంతా కూడా దానికి పోతే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రైతులు వేస్తే ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి రైతులను సపోర్ట్ చేయాలన్నా వ్యాపారస్తులను సపోర్ట్ చేయాలన్నా? రైతులకు సపోర్ట్ చేయాల్సిన వాడు, మీరు ఓట్లేసినందుకు రుణం తీర్చుకోవాల్సిన వాడు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు నువ్వు ఆ విత్తనాల షాపుల్లో నుంచి, విత్తనాల కంపెనీలో నుంచి కమిషన్ తీసుకొని, డబ్బులు తీసుకొని రైతులకు అన్యాయం చేయలేదా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా. అయ్యా, నీకు ఓటేసిన పాపానికి, నిన్ను మా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పాపానికి రైతులు ఇలా అన్యాయం చేస్తావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా. ఎవరు అడిగేవాళ్ళు లేరని, నిన్ను ఎదిరించే వాళ్ళు లేరని, నీ నోటికి అడుపు లేదని రైతుల్ని పట్టించుకోకుండా వ్యాపారస్తుల్ని, రైతులు విత్తనాలు ఇచ్చిన వాడిని సపోర్ట్ చేసి వాడి దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు చేసిందేమిటి సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నష్టపరిహారం ఇప్పిస్తా అన్నావు, డబ్బులు ఇప్పిస్తానన్నావు, రైతులను బాగా చూసుకుంటానన్నావు, మాయ మాటలు చేసినావు, జనాలందరినీ కూడా తోలేసినావు. అప్పుడు గొడవ కాకుండా ఆపేసినావు. చివరికి జరిగిందేంది? రైతులకు నష్టపరిహారం వచ్చిందా అని సూటిగా ప్రశ్నిస్తావు. ₹1 కూడా ఇప్పించిన అదే సందర్భంలో నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో ఇటువంటి అదే వ్యాపారి అదే విత్తనాలని తెలంగాణ రాష్ట్రంలో వేస్తే రైతులంతా మీలాగే గొడవ చేస్తే ఆ రైతుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రంలో రైతుల గురించి ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తా ఉన్నారు. పక్క రాష్ట్రంలో రైతుల గురించి ధర్నాలు జరిగితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతా ఉన్నారు. మరి ఇక్కడ ఆదోనిలో ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఓట్లు వేయించుకుని మీ దగ్గర నుంచి ఎమ్మెల్యే అయ్యి మీకు సపోర్ట్ చేయకుండా వ్యాపారస్తులను సపోర్ట్ చేసి మిమ్మల్ని మోసం చేయలేదా అని అడుగుతా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా. ఈ ఎమ్మెల్యే మీకు అసలు పనికొస్తాడా అని అడుగుతా ఉన్నారు. దయచేసి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ఎమ్మెల్యే రైతులకు పనికిరాడు. ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రైతు ద్రోహి అని చెప్తా ఉన్నా. మీరు అవునంటారా కాదంటారా? ప్రజలను ఇంతగా మోసం చేసిన వాడు, రైతులని మోసం చేసిన వాడు, ఓట్లేసిన రైతులకు కాకుండా రైతుల కుటుంబాలని అన్యాయం చేసి వ్యాపారస్తుల వైపున నిలబడి డబ్బులు నొక్కేసిన వాడిని మళ్ళీ ఓట్లేస్తావా అని మిమ్మల్ని సుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆలోచన చేసుకోండి. ఈ సాయి ప్రసాద్ రెడ్డి రైతుల గొంతు కోశాడు, రైతుల ఆత్మహత్యలకు కారణమైనాడు, రైతులకు అప్పుల పాలవడానికి కారణమైనాడు, రైతులు వలసపోవడానికి కారణమైనాడు. సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ ఊరికి పనికిరాడు అని చెప్తా ఉన్నా. ఆదోని నియోజకవర్గంలోనే 250 కోట్లు రైతులు నష్టపోయినారంటే ఒక్కొక్క రైతు ఎంత అప్పుల పాలై ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు, కుటుంబాన్ని ఎంత నష్టపోయి ఉంటాడు, ఎంత డబ్బులు పోగొట్టుకుని ఉంటాడు. ఈ బాధ నీకు తెలుసా సాయి ప్రసాద్ రెడ్డి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జనాల్ని నెత్తిన చేయబెట్టి నువ్వు ఎమ్మెల్యే అయినందుకు ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు తీర్చకుండా మీ పేర్లు చెప్పి వ్యాపారస్తుల దగ్గర డబ్బులు కొట్టేసి కోట్లు సంపాదించి మూటలు వెనకేసుకున్నావు కదా. పూజలు చేస్తే దేవుడు నిన్ను కరుణిస్తాడా అని సూటిగా ప్రశ్నిస్తాడు. మాట్లాడితే దేవుడు అంటావు, పెద్ద పూజలు చేశారంటావు, జ్యోతిష్యుడి దగ్గరికి పోయి చేయి చూపించుకుంటావు. ఎంతమంది జ్యోతిష్యులు చూసినా సరే ఈ ఎన్నికల్లో నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. చిత్తుగా ఓడిపోతున్నావు సాయి ప్రసాద్ రెడ్డి. ఏ జ్యోతిష్యుడి కన్నా చూపించుకో, ఏ ఇబ్బంది లేదు. నిన్ను ఓడించే మగాడు పార్థసారథి ఇక్కడ వచ్చినాడు. 3 పార్టీల వైపు నుంచి, ఒకవైపున నరేంద్ర మోదీ, ఒకవైపున చంద్రబాబు నాయుడు, ఒక వైపున పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో
మీ అందరి ఆశీర్వాదంతో 15 రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను. అయ్యా, ఎన్నో సమస్యలు రైతులకు ఉన్నాయి, ఎన్నో సమస్యలు మహిళలకు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఆడవాళ్లకు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ప్రజలకు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ తీర్చే దిశగా, వీటిని తీర్చడమే లక్ష్యంగా, మీ ఆలోచనల కోసం, మీకోసం, మిమ్మల్ని బాగు చేయడానికి కోసం, ఊరు బాగు చేయడానికి కోసం, ఆదోనిని కాపాడు కోసం నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. భయపడకండి, ఇప్పటికి అయిపోలేదు. సంవత్సరం అయిపోయింది కదా, పత్తి రైతులు నష్టపోయినారు కదా, ఇంకందరూ మర్చిపోయినారా అంటే మర్చిపోయే ప్రశ్నే లేదు. అయ్యా, ఏ రోజుకైనా సరే ఈ వ్యాపారస్తుల్ని కానీ, ఈ విత్తనాలు అమ్మే వాళ్ళని కానీ, ఇంకోరిని కానీ సూటిగా చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా. ఇన్ని రోజులు ఈ సాయి ప్రసాద్ రెడ్డి అండ ఉంది కదా అని, సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మాకు అండయోళ్ళు ఉన్నాడని, ఆయన ఆశీస్సులు ఉన్నాయి కదా అని, ఆయన మేనేజ్ చేస్తాడు కదా అని, రైతులను అణిచేస్తాడు కదా అనేసి మళ్ళీ ఎవరైనా సరే దొంగ విత్తనాలు, తప్పుడు విత్తనాలు ఇస్తే ఖబర్దార్. ఒకప్పుడు మీరు చేసే దుర్మార్గాలకి, సాయి ప్రసాద్ రెడ్డి చేసే దుర్మార్గాలకి ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేనున్నాను, రైతుల కోసం నేనున్నాను, పేద ప్రజల కోసం నేనున్నాను, మహిళల కోసం నేనున్నాను. ఏ అన్యాయం చేయాలని తలపెట్టినా సరే నన్ను దాటుకొని పోవాలి సాయి ప్రసాద్ రెడ్డి. నేను నిన్ను అడ్డుకుంటాను, నువ్వు చేసే దుర్మార్గాలను అడ్డుకుంటాను. నిన్ను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చొని కృష్ణ రామ అనిపిస్తాను. చూసుకో అయ్యా, ఎంతో మంది ఇబ్బంది పడ్డారు, పేదలంతా ఇబ్బంది పడ్డారు. ఇంకా అవసరం మీకు రాదు. మీకందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, 10 సంవత్సరాలు మిమ్మల్ని నరకయాతన పెట్టాడు నాకు తెలుసు. 10 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ అణిచేశాడు నాకు తెలుసు. 10 సంవత్సరాలుగా మిమ్మల్ని మోసం చేసినాడు నాకు తెలుసు. 10 సంవత్సరాలు ఓపిక పట్టినారు, ఇంకొక 15 రోజులు ఓపిక పట్టండి. 15 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిపోతా. అందరినీ కూడా పెట్టి చూసుకుంటానని రైతులకందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా.